రాజధాని లేదు, ఒక కార్యాలయం లేదు, కూర్చోటానికి కుర్చీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తన అనుభవమంతా రంగరించి కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడానికి పూనుకున్నారు చంద్రబాబు. దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా అద్భుత ప్రణాళికతో రాజధాని నిర్మాణం ప్రారంభించారు. కానీ అంతలోనే అనుకోని ఉపద్రవం. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన మోసకారి మాయతో 5 ఏళ్లంతా నిశ్శబ్దం. చెప్పలేనంత స్థాయి వ్యవస్థల విధ్వంసం చూశాం. కాలం ఎంత వేగంగా మారుతుందో కదా. జగన్ రాక్షస పాలనను చూసిన రాష్ట్ర ప్రజలు మాకొద్దు మహాప్రభు ఈ ముఖ్యమంత్రి అంటూ 5 ఏళ్లకే సాగనంపారు. చంద్రబాబు అవసరమేంటో గుర్తు చేశారు. మరి ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి ముందున్న సవాళ్లేంటి? విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఎలా ముందుకు వెళ్లనున్నారు? ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు అంటే ఒక అవిశ్రాంత పోరాట యోధుడు. చంద్రబాబు అంటే అనితర సాధ్యమైన అద్భుతాలను సాకారం చేయగల దార్శనికుడు. భారతదేశమే కాదు, ప్రపంచంలోని మేటి నాయకుల్లో ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద పరీక్ష ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు అడుగడుగునా సవాళ్లే ఎదురొచ్చాయి. కనీసం కార్యాలయం కూడా లేని రాష్ట్రంలో తాత్కాలిక రాజధానిని నిర్మించి శాశ్వత రాజధాని కోసం పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు. మరోవైపు దుష్టులు ఆయన్ను గద్దెదించడానికి పన్నాగం వేసి ప్రజలకు లేని ఆశలు కల్పించి ప్రజాపాలనను కూలదోశారు. అలా 5 ఏళ్లు రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలింది. కానీ ప్రజలు వైకాపా దుష్టుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మళ్లీ చంద్రబాబే కావాలని ఆయన నేతృత్వంలోని కూటమికి అద్భుత విజయం అందించారు. అసెంబ్లీలో నిండు సభలో గౌరవ సభని కౌరవ సభగా మార్చేసి వారి సతీమణి గారి మీద ప్రతిసారి అంటే ఎలాగైనా సరే ఈయన్ని అసెంబ్లీలో నుంచి బయటికి పంపాలి, ప్రతిపక్ష హోదాలో నుంచి కూడా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రతిసారి మహిళల గురించి మాట్లాడటం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం, ఒక సీఎం అక్కడే ఉండి ఖండించకపోగా పైశాచిక ఆనందం పొందటం అన్నమాట. ఆ రోజు కూడా ఒకటే చెప్పారు, న్యాయ పోరాటం చేద్దాం, మీరు ఎక్కడా ఇబ్బంది పడద్దు. 70 లక్షల మంది కార్యకర్తలండి, ఒక్క కనుసైగ చేస్తే చాలు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి, మా నాయకుడు ఒక కనుసైగ చేస్తే చాలు భూస్థాపితం చేసేసేయగలరు కార్యకర్తల బలంతో. కానీ ఆయన లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తారు. చంద్రబాబు అధికారంలో లేని ఈ 5 ఏళ్లు రాష్ట్రాన్ని వైకాపా అధపాతాళానికి తొక్కింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై కేసులు, అడ్డొచ్చిన వారిపై దాడులు అన్నట్టు రెచ్చిపోయింది. ప్రధానంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై 2021 నవంబర్ 19న రాష్ట్ర అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసి వైకాపా నేతలు వికటాట్టహాసం ప్రదర్శించారు. ఇది గౌరవ సభ కాదని, తిరిగి సీఎం అయ్యాకే ఈ అసెంబ్లీలో తిరిగి అడుగు పెడతానని శపథం చేసి మరీ సభ నుంచి నిష్క్రమించారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును గతేడాది సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అయితే ఈ పరిణామాలను నిశ్చితంగా గమనించిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు బాసటగా నిలిచారు. ఆయన శపథాన్ని భవిష్యత్ లక్ష్యంగా మార్చుకున్న తెదేపా కార్యకర్తలు అండగా నిలబడ్డారు. గత 5 ఏళ్ల విధ్వంసం ఏదైతే ఉందో, డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోయింది, అది కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రజలు వెల్ఫేర్కి కూడా ఓటు వేశారు. ఎందుకంటే చంద్రబాబు స్వయంగా జగన్ ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ ఎక్కువ మొత్తంతో ఇంకా సమర్థవంతంగా ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రజలు ఈ 2 ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సంక్షేమము, దానితో పాటు అభివృద్ధి, ఈ రెండింటిని ఆయన నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి విశాలమైనటువంటి దృక్పథంతో మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోలవరాన్ని, ఎక్కడో ఉన్నటువంటి పోలవరాన్ని మరి 72% పూర్తి చేసి వదిలేస్తే గత ప్రభుత్వం మరి 20లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి చేస్తామని చెప్పని వాయిదాలు వేసుకుంటూ వచ్చి దాన్ని నాశనం చేశారు. కాబట్టి ఆ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి. తర్వాత మనకు వాజ్పేయి హయాంలో వచ్చినటువంటి అవకాశం కేంద్రం ద్వారా మనం తెచ్చుకోవాల్సినటువంటి నిధులు కానీ, తర్వాత ఈ రాష్ట్రం ఇబ్బంది పడిపోయి నాశనం అయిపోయి తర్వాత ఇలాంటి అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితిలో
కేంద్రం కూడా మనకు మరి సహకారం అది అందించేటువంటి స్థితి, మన ఆంధ్ర రాష్ట్రం పైన ఆధారపడేటువంటి స్థితి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి పదంలో నడిపిస్తుందని చెప్పని మనం అందరం కూడా ఆశిద్దాం. ప్రస్తుతం రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. జగన్ హయాంలో 1వ తేదీన జీతాలు పడే పరిస్థితి లేదు. బటన్లు నొక్కి జనాలకు డబ్బులు పంచి తిరిగి వారి నుంచే ముక్కుపిండి వివిధ పన్నుల రూపంలో నొక్కింది వైకాపా. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. కూటమి హామీలను నెరవేర్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కీలక ప్రణాళికలు రచించాల్సి ఉంది. అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. చంద్రబాబు హయాంలో తలపెట్టిన నదుల అనుసంధానం కూడా పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించాలి. అదేవిధంగా రాయలసీమలోని కరవు జిల్లాల ప్రజల వలసలను ఆపి ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాలి. కనీసం మరమ్మతులు కూడా చేయని ప్రాజెక్టులు, నిర్మాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం సాగునీటి రంగాన్ని తిరిగి పునఃనిర్మించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నది వాస్తవం. రాష్ట్రం మీద నమ్మకం పోయింది. చాలా మంది ఇక్కడ పని దొరకదు, ఇక్కడ వ్యాపారం దొరకదు అనుకుని వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో ఈ ఎన్నిక గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ముందు ప్రజల్లో భయం పోగొడతాం. అధికార వ్యవస్థ అంతా అరాచకం సృష్టించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ అధికారుల్ని శిక్షించి న్యాయం దొరుకుతుంది ఈ రాష్ట్రంలో అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. అలాగే నమ్మకం బిల్డ్ చేయాలి ప్రజల్లో. అంటే ఇక్కడ అన్ని మామూలుగానే ఉంటాయి, మళ్ళా వచ్చి మనం ఇక్కడ వెనక్కి వస్తే మనకి పని దొరుకుతుంది అంటే చంద్రబాబు నాయుడు మొట్టమొదట ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళా మన మనుషుల్నే మనం వెనక్కి తీసుకొచ్చి మనం అభివృద్ధి చెందుతామనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితేనే మనం ముందుకెళ్తాం. ఆ తర్వాతే ఇతరుల పెట్టుబడులు వస్తాయి మనకి. ఇది చంద్రబాబు నాయుడు మీద ముందున్న మొదటి లక్ష్యం. గత ప్రభుత్వంలో అందరూ అవస్థపడ్డారు. ఉద్యోగులు అవస్థపడ్డారు, పెన్షనర్స్ అవస్థపడ్డారు, మామూలు జనం కూడా అవస్థపడ్డారు. పార్టీ కార్యకర్తలు అయితే విపరీతంగా అవస్థపడ్డారు. అనవసరమైనటువంటి కేసులు బనాయించి కార్యకర్తలను వేధించడం జరిగింది, నాయకులను వేధించడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ అధినాయకుడైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేయటం జరిగింది అన్యాయంగా. ఒక్క ప్రూఫ్ కూడా కోర్టులో చూపించలేకపోయింది ప్రభుత్వం. అందుచేతనే ప్రజలు తిరస్కరించారు ఈ ప్రభుత్వాన్ని. యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, రాష్ట్రం ఎంతో వెనకబడి అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముందున్న సవాళ్ళు ఏంటంటే ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలి, యువతకి ఉద్యోగ కల్పన చేపట్టాలి, పరిశ్రమలు తీసుకురావాలి, అమరావతిని రాజధానిగా సృష్టించి రాజధానిగా తయారు చేసి అమరావతిని మంచి గుర్తింపు పొందిన సిటీగా చేయాలనేది చంద్రబాబు గారి ముందున్న సవాలు. అలాగే నిన్నే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంచుతానని. దేశంలోనే అందరూ చెప్పుకునేలాగా వైజాగ్ సిటీని మనం మార్చుకుందామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వీటితో పాటు మరో సవాల్ కూడా చంద్రబాబుకు సిద్ధంగా ఉంది. అదే నిరుద్యోగం. రాష్ట్రాన్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా మెగా డిఎస్సి, గ్రూప్స్ లాంటి ఉద్యోగాల కోసం నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. అలాగే జగన్ అసమర్థ పాలనతో పారిపోయిన ప్రైవేట్ కంపెనీలను కూడా తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు హయాంలో వచ్చిన కియా లాంటి పెద్ద సంస్థ తప్ప రాష్ట్రంలో ఆ స్థాయిలో మరో సంస్థ జగన్ 5 ఏళ్ల పాలన కాలంలో రాలేదు. అసలే చంద్రబాబుకు సాఫ్ట్వేర్ రంగంతో అవినాభావ సంబంధం ఉందని అంటారు. అదే నేపథ్యంలో తిరిగి పెద్ద స్థాయిలో కంపెనీలు తీసుకురావాలని నిరుద్యోగులు కోరుతున్నారు. జగన్ హయాంలో జరిగిన మరో పెను విధ్వంసం పర్యావరణ దోపిడీ. ఇసుక పేరుతో వారు సాగించిన వికృత కాండను కోర్టులు సైతం తప్పుబట్టాయి. కనీసం గతం మాదిరిలా ఇసుకకు ప్రత్యేక విధానం తీసుకువచ్చి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని నిర్మాణ రంగ నిపుణులు కోరుతున్నారు. వీటితో పాటు పాత మద్యంను తీసుకొచ్చి రాష్ట్రంలో జగన్ బ్రాండ్లకు చెక్ పెట్టాలి. ప్రధానంగా ఎన్నికల్లో ప్రధాన హామీగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు రుణాలు, విద్యార్థుల స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ లాంటివి అవసరం. ప్రస్తుతం చంద్రబాబు ముందు ఇలాంటి పెద్ద సవాళ్లే ఉన్నాయి.
రాబోయే రోజుల్లో చంద్రబాబు నడిచేది ముళ్లదారి తప్ప పూలదారి కాదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ జగన్ విధ్వంసంతో ఇప్పుడు మరింత జాగ్రత్తగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. గతంలో ఇలాంటి సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొన్న ఆయనకు ప్రస్తుత సమస్యలు అంత కష్టమైనవేమీ కాదని, రేయింబవళ్లు కృషి చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడని ప్రజలు భావిస్తున్నారు.